వెల్కమ్ టు టీసెట్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నదులు వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఎగ్జామ్లో నదులకు సంబంధించిన క్వశ్చన్స్ కంటిన్యూగా రావడం జరుగుతుంది. భారతదేశం నదులు ఇండియన్ రివర్ సిస్టమ్. సో నదులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ అంటాం. నదులను అధ్యయనం చేసే శాస్త్రాన్ని పొటమాలజీ, నీటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని హైడ్రాలజీ. ప్రపంచ నీటి దినోత్సవం మార్చి 22. ప్రపంచ నదుల దినోత్సవం సెప్టెంబర్ చివరి ఆదివారం. నదీ వ్యవస్థ రివర్ సిస్టమ్ అనగా ఒక ప్రధాన నదిలో మెయిన్ రివర్స్, ఒక ప్రధాన నదిలో కలిసే ఉపనదులు మరియు విడిపోయే నదీపాయలు మొత్తం వాటిని కలుపుకొని రివర్ సిస్టమ్ నదీ వ్యవస్థ అని పిలవడం జరుగుతుంది. నదుల జన్మస్థానం ఆధారంగా భారతదేశంలో నదులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నదీ జన్మస్థానం ఆధారంగా భారతదేశంలో నదులను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి హిమాలయన్ రివర్ సిస్టమ్, హిమాలయ నదులను 4 ఉపగ్రూపులుగా వర్గీకరించడం జరిగింది. ఏ తీసుకుంటే హిమాలయ పూర్వ నదులకు ఉదాహరణ అంటే హిమాలయాల కంటే ముందు జన్మించిన నదులను హిమాలయ పూర్వ నదులు అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణ ఇండస్, సట్లెజ్, అరుణ్, బ్రహ్మపుత్ర హిమాలయ పూర్వ నదులకు ఉదాహరణ. బి తీసుకుంటే హిమాద్రి నదులకు ఉదాహరణ తీసుకున్నట్లయితే గంగా, గండక్ హిమాద్రి నదులకు ఉదాహరణ. సి తీసుకుంటే నిమ్న హిమాలయ నదులకు ఉదాహరణ. చినాబ్, రావి, బియాస్, జీలం నిమ్న హిమాలయ నదులకు ఉదాహరణ. డి తీసుకున్నట్లయితే శివాలిక్ నదులకు ఉదాహరణ. హిండన్, సోలాని శివాలిక్ నదులకు ఉదాహరణ. దీపకల్ప నదీ వ్యవస్థ తీసుకున్నట్లయితే మనకు దీపకల్ప నదీ వ్యవస్థ లేదా దక్షిణ భారతదేశ నదులు ఈ దీపకల్ప నదీ వ్యవస్థను మళ్ళీ 2 భాగాలుగా విభజించడం జరిగింది. పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులకు ఉదాహరణ. మహి, సబర్మతి, నర్మదా, తపతి, ఉలాస్, వైతరణి, మాండవి, జువారి, శరావతి. పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులకు ఉదాహరణ మహి, సబర్మతి, నర్మదా, తపతి, ఉలాస్, వైతరణి,
మాండవి, జువారి, శరావతి, నేత్రావతి, బౌటి, గంగవల్లి పశ్చిమాన ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులకు ఉదాహరణ. బి తీసుకుంటే తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులకు ఉదాహరణ బ్రాహ్మణి, మహానది. తూర్పున ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులకు ఉదాహరణ, తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులకు ఉదాహరణ బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. పెన్నా, కావేరి తూర్పున ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులకు ఉదాహరణ. సి తీసుకున్నట్లయితే దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే నదులకు ఉదాహరణ. దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే నదులకు ఉదాహరణ చంబల్, బెట్వా, కేన్, సోన్. చంబల్, బెట్వా, కేన్, సోన్ దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించే నదులకు ఉదాహరణ. అంతర్భూభాగ నదీ వ్యవస్థ, ఇన్లాండ్ వాటర్ సిస్టమ్. ఈ అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఏదైనా ఒక ప్రాంతంలో తక్కువ వాటర్ ఉన్న ప్రాంతంలో జన్మించిన నదులు సముద్రంలో కలవకుండా సరస్సుల్లో కానీ ఉప్పు నీటి కయ్యల్లో కానీ ఇనికిపోవడం జరుగుతుంది. అటువంటి నదులను అంతర్భూభాగ నదీ వ్యవస్థ అంటాం. ఇటువంటి నదీ వ్యవస్థ భారతదేశంలో రాజస్థాన్లోని థార్ ఎడారి మరియు లడఖ్లో కలదు. థార్ ఎడారి లడఖ్లో కలదు. ఉదాహరణ తీసుకున్నట్లయితే లూని, బానస్, సరస్వతి. లూని, బానస్, సరస్వతి. లూని, బానస్, సరస్వతి. గగ్గర్ ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఓల్గా. ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ఓల్గా. ఇది రష్యా దేశంలో కలదు. రష్యా దేశంలో కలదు. అతిపెద్ద అంతర్భూభాగ నది. అతిపెద్ద అంతర్భూభాగ నది. హిమాలయాల్లో పుట్టే 3 ప్రధానమైన నదీ వ్యవస్థలు సింధు, గంగా, బ్రహ్మపుత్ర. సింధు, గంగా, బ్రహ్మపుత్ర హిమాలయాల్లో పుట్టే ప్రధానమైన నదులు, నదీ వ్యవస్థలు. ప్రధానమైన నదులు, నదీ వ్యవస్థలు. ఎక్సోటిక్ నదులకు ఉదాహరణ. ఎక్సోటిక్ నదులకు ఉదాహరణ ఎడారి గుండా ప్రవహించే జీవనదులను ఎక్సోటిక్ రివర్స్ అంట. ఎడారి గుండా ప్రవహించే జీవనదులను ఎక్సోటిక్ రివర్స్ అని పిలవడం జరుగుతుంది. ఉదాహరణ నైలు రివర్, సహారా ఎడారి, ఆఫ్రికా ఖండం. ఇండస్ రివర్, థార్ ఎడారి, ఆసియా ఖండం. ఆరెంజ్ రివర్, కలహార్ ఎడారి, ఆఫ్రికా ఖండం. డార్లింగ్ రివర్, ఆస్ట్రేలియా ఎడారి, ఆస్ట్రేలియా ఖండం. ఎక్సోటిక్ రివర్స్ ఎడారి గుండా ప్రవహించే జీవనదులకు ఉదాహరణ నైలు రివర్, సహారా ఎడారి, ఆఫ్రికా ఖండం. ఇండస్ రివర్, థార్ ఎడారి, ఆసియా ఖండం. ఆరెంజ్ రివర్, కలహార్ ఎడారి, ఆఫ్రికా ఖండం. డార్లింగ్ రివర్, ఆస్ట్రేలియా ఎడారి, ఆస్ట్రేలియా ఖండం. ఆస్ట్రేలియా ఖండం. ఇక పగులు లోయ గుండా ప్రవహించే నదులకు ఉదాహరణ. పగులు లోయ అంటే 2 పర్వతాల మధ్య గల నది లేదా పీఠభూమిని చీల్చి ప్రవహించే నదులను పగులు లోయ గుండా ప్రవహించే నదులకు ఉదాహరణ పిలుస్తాం. పగులు లోయ అన్న, విదర్ణధరి అన్న, అగాధధరి అన్న ఒకటే. అగాధధరి అన్న ఒకటే. ఎగ్జాంపుల్ భారతదేశంలో పగుల్లోయ గుండా, ప్రపంచంలో పగుల్లోయ గుండా ప్రవహించే నదులకు ఉదాహరణ నర్మదా నది, ఇండియా. ఇది వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. వింధ్య, సాత్పురా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. తపతి నది, ఇండియా. ఇది సాత్పురా, అజంతా పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. సాత్పురా, అజంతా పర్వతాల మధ్య
ప్రవహిస్తుంది. జర్మనీ రైన్ నది జర్మనీ, ఇది వాస్ జేస్ అండ్ బ్లాక్ ఫారెస్ట్, వాస్ జేస్ బ్లాక్ ఫారెస్ట్ పర్వతాల మధ్య ప్రవహిస్తుంది. కొలరాడో అమెరికా, ఇది కొలరాడో పీఠభూమిని చీల్చి పెద్ద అగాధ ధరిని ఏర్పరిచి కొలరాడో పీఠభూమి గుండా ప్రవహిస్తుంది. ద గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో, ద గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో ఎక్కడ కలదు అని చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన్లు. ఇది అమెరికాలో ఉంది, అమెరికాలో కలదు. దామోదర్ నది ఇండియా, ఈ దామోదర్ నది ఛోటానాగపూర్ పీఠభూమిని చీల్చి, ఛోటానాగపూర్ పీఠభూమి చీల్చి పగులు లోయ గుండా ప్రవహిస్తుంది. భారతదేశంలో పగులు లోయ గుండా ప్రవహించే నదుల్లో ఎస్పెషల్లీ తూర్పు వైపున ప్రవహించే నదులకు ఉదాహరణ దామోదర్. ద ఇండియన్ గ్రాండ్ కానియన్, ఇండియన్ గ్రాండ్ కానియన్ అని పెన్నా నది కడప జిల్లాలో గండికోట వద్ద గార్జ్ని ఏర్పరుస్తుంది. ద గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియా, పెన్నా రివర్, గండికోట గార్జ్, గండికోట గార్జ్ కడప జిల్లాలో కలదు. అదేవిధంగా కృష్ణానది శ్రీశైలం వద్ద పాతాళగంగా అనే గార్జ్ని ఏర్పరిచింది. శ్రీశైలంలో కృష్ణానది పాతాళగంగా అనే గార్జును ఏర్పరచడం జరిగింది, పాతాళగంగా అనే గార్జును ఏర్పరిచింది. సో ఇవి పగులు లోయ గుండా ప్రవహించే నదులకు ఉదాహరణ, పగులు లోయ గుండా ప్రవహించే నదులకు ఉదాహరణ. ఇక సింగిల్ లిటర్స్ అంటే ఒకే అక్షరం పేరు గల నదులకు ఉదాహరణ. ఇది చాలాసార్లు గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఎట్లా అడిగిందంటే పో నది ఇటలీలో కలదు, మరి మా నది ఎక్కడుంది? పో నది ఇటలీలో కలదు, మా నది ఎక్కడుంది? సో పో రివర్ ఇటలీ, మా నది భూటాన్, టీ నది భూటాన్, డి నది అమెరికా. ఒకే అక్షరం పేరు గల నదులకు ఉదాహరణ. ఈ పో రివర్ అనేది ఇటలీలో ప్రసిద్ధ మైదానాన్ని ఏర్పరిచింది. ఇది వరి పంటకు ప్రాధాన్యత గల ప్రాంతం, వరి పంటకు ప్రాధాన్యత గల ప్రాంతం, వరి పంటకు ప్రాధాన్యత గల ప్రాంతం. భారతదేశంలో నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి, నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి నదులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ప్రముఖ ఇంజనీర్, నదుల అనుసంధానకర్త కేఎల్ రావు, ప్రముఖ ఇంజనీర్, నదుల అనుసంధానకర్త కేఎల్ రావు, కానూరి లక్ష్మణ్ రావు, కానూరి లక్ష్మణ్ రావు అనే ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణుడు నదీ పరివాహక ప్రాంతాన్ని బట్టి నదులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. నదీ పరివాహక ప్రాంతం అంటే ఒక ప్రధాన నది, ఇందులో కలిసే ఉపనదులు, ఈ నది నుంచి విడిపోయే పాయలు, ఉపనదులు, వీటిని డిస్ట్రిబ్యూటరీస్, ట్రిబ్యూటరీస్ అని పిలుస్తాం. వీటిని డిస్ట్రిబ్యూటరీస్, ఉపనదులు, నదీ పాయలు, వాగులు, వంకలు, వీటన్నిటిని కలిపి నదీ పరివాహక ప్రాంతం అని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి ప్రధాన నదులు లేదా పెద్ద తరహా నదులు, ప్రధాన నదులు, పెద్ద తరహా నదులు. ఈ నదీ పరివాహక ప్రాంతం 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉండాలి. 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటిని ప్రధాన నదులు అని పిలుస్తాం. ఇవి భారతదేశంలో సుమారు 14 ఉంటవి. 80% వాటర్ను ఇవే తీసుకురావడం జరుగుతుంది. 80% వాటర్ను ఈ నదులే, పెద్ద నదులే తీసుకురావడం జరుగుతుంది. ప్రధాన నదులకు ఉదాహరణ, ప్రధాన నదులకు ఉదాహరణ గంగా, సింధు, బ్రహ్మపుత్ర, కృష్ణ, మహానది, నర్మదా, కావేరి,
తపతి మొదలైనవి ప్రధాన నదులు 80% వాటర్ను భారతదేశంలో ప్రవహింపజేస్తున్నవి. మధ్యతరా నదులు, మీడియం రివర్స్. మధ్యతరా నదులు మీడియం రివర్స్ అంటే వీటి పరివాహక ప్రాంతం 2000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల వరకు, 2000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల వాటిని మధ్యతరా నదులు అని పిలుస్తాం. ఇవి దేశంలో 44 కలవు. ఉదాహరణ కళింద, పెరియార్, మేఘన. ఇవి తీసుకొచ్చే వాటర్ మనకు అప్రాక్సిమేట్లీ 7%. ఇక చిన్న తరహా నదులు, నదీ పరివాహక ప్రాంతం 2000 చదరపు కిలోమీటర్ల కంటే తక్కువ వాటిని చిన్న తరహా నదులు అని పిలుస్తాం. ఇవి సుమారు భారతదేశంలో 196 కలవు. మొత్తం తీసుకొచ్చే వాటర్ 8% మాత్రమే. అంటే భారతదేశంలో ప్రధాన నదులు, మధ్యతరా నదులు, చిన్నతరా నదులు తీసుకొచ్చే మొత్తం వాటర్ 100% అనుకున్నట్లయితే, 90% వాటర్ బంగాళాఖాతంలో కలుస్తుంది. 10% వాటర్ అరేబియా సముద్రంలో కలుస్తుంది. భారతదేశంలో మొత్తం నదులు 100 అనుకున్నట్లయితే, 73% బంగాళాఖాతంలో కలుస్తున్నవి, మిగిలినవి అరేబియా సముద్రంలో కలుస్తున్నవి. ప్రయాగ అంటే ఒకటి అంతకన్నా ఎక్కువ నదులు కలిసే ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తాం. ఒక ప్రధాన నదిలో 2 నదులు కలిస్తే దాన్ని త్రివేణి సంగమం అని పిలుస్తాం. ఉదాహరణ తీసుకున్నట్లయితే తెలంగాణలో గోదావరి నదిలో కందకుర్తి వద్ద మంజీరా, ఆరిద్ర అనే 2 నదులు కలిస్తాయి, దాన్ని త్రివేణి సంగమం అంటాం. ప్రయాగ ఉదాహరణ విష్ణు ప్రయాగ. ఇక్కడ ధౌలిగంగా ప్లస్ అలకనంద అనే 2 నదులు కలుస్తాయి. నంద ప్రయాగ, ఇక్కడ అలకనంద, మందాకిని అనే 2 నదులు కలుస్తాయి. కర్ణ ప్రయాగ, ఇక్కడ పిండార్ ప్లస్ అలకనంద అనే 2 నదులు కలుస్తున్నవి. రుద్ర ప్రయాగ మందాకిని ప్లస్ అలకనంద. నెక్స్ట్ దేవప్రయాగ భగీరథి ప్లస్ అలకనంద. ఇవి మనం ప్రధాన ప్రయాగాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకోటి అలహాబాద్ వద్ద గంగా నదిలో యమున, మనకు కనబడని అంతర్భూభాగ నది అయిన సరస్వతీ నది కలుస్తుంది. దీన్నే త్రివేణి సంగమం అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పిలుస్తాం. భారతదేశంలో పొడవైన నది గంగా. 2525 కిలోమీటర్. రెండవ పొడవైన నది గోదావరి. 1465 కిలోమీటర్. పొడవైన ఉపనది యమున 1372 కిలోమీటర్. రెండవ పొడవైన ఉపనది చీనాబ్ 1180 కిలోమీటర్.
ఇక అత్యంత పవిత్రమైన నది భారతదేశంలో గంగా నది. అత్యంత కాలుష్యపూరితమైన నది గంగా నది. భారతదేశ జాతీయ నది గంగా నది. కేంద్ర ప్రభుత్వం జాతీయ జల జంతువుగా గంగా డాల్ఫిన్ను ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జాతీయ జల జంతువుగా గంగా డాల్ఫిన్ను ప్రకటించడం జరిగింది. భారతదేశంలో నీటి పరిమాణంలో పెద్ద నది బ్రహ్మపుత్ర. ఎందుకంటే బ్రహ్మపుత్ర నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్. ప్రవహించే దేశాలు టిబెట్, భారత్, బంగ్లాదేశ్. మన దేశంలో ప్రవహించే పొడవు అప్రాక్సిమేట్లీ 890 కిలోమీటర్. ఇది బ్రహ్మపుత్ర భారతదేశంలో తీసుకొచ్చే నీటి పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 33% వాటర్ను తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇండియా లార్జెస్ట్ రివర్ బ్రహ్మపుత్ర, దేశంలో పెద్ద నది బ్రహ్మపుత్ర. ఇటువంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ వరకు చదివి ఆన్సర్ పెట్టుకోవాలి. దేశంలో పొడవైన నది గంగా, దేశంలో పెద్ద నది బ్రహ్మపుత్ర. పెద్దదంటే నీటి పరిమాణంలో ఇండియా లాంగెస్ట్ రివర్ గంగా, ఇండియా లార్జెస్ట్ రివర్ బ్రహ్మపుత్ర. దేశంలో రెండో పెద్ద నది గంగా. గంగా నది మొత్తం పొడవు 2525 కిలోమీటర్. ప్రవహించే దేశాలు భారత్, బంగ్లాదేశ్. ఇది మన దేశంలో దీని పొడవు 2410 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ. ఇది తీసుకొచ్చే వాటర్ పర్సంటేజ్ ఓన్లీ 25% మాత్రమే. ఓన్లీ 25% మాత్రమే. భారతదేశంలో నీటి పరిమాణంలో పెద్ద నది బ్రహ్మపుత్ర, రెండో పెద్ద నది గంగా. ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్ద నది అమెజాన్ నది. ఇది దక్షిణ అమెరికా ఖండంలో కలదు. నీటి పరిమాణంలో రెండో పెద్ద నది కాంగో నది. ఇది ఆఫ్రికా ఖండంలో కలదు. కాంగో నదికి మరొక పేరు జైర్ నది. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. కాంగో నది భూమధ్య రేఖను 2 సార్లు దాటడం జరుగుతుంది. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే తెగలను పిగ్మీలు అని పిలుస్తాం. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసించే తెగలను రెడ్ ఇండియన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతూ ఉంటుంది. అంతర్జాతీయ నది డాన్యూబ్ నది. ఇది ఐరోపా ఖండంలో ప్రవహిస్తుంది. డాన్యూబ్ నది అంతర్జాతీయ నది. ప్రపంచంలో నీటి పరిమాణంలో పెద్దది అమెజాన్, రెండో పెద్ద నది కాంగో నదికి మరొక పేరు జైర్ రివర్. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే తెగలను పిగ్మీలు అంటారు. అమెజాన్ నది పరివాహక ప్రాంతంలో నివసించే తెగలను రెడ్ ఇండియన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. పిలుస్తాం. ఇక దేశంలో అత్యంత కాలుష్యపూరితమైన
దేశంలో అత్యంత కాలుష్యపూరితమైన నదులు గంగా, యమున, సబర్మతి, దామోదర్. పవిత్రమైన నది గంగా నది. తెలంగాణలో అత్యంత కాలుష్యపూరితమైన నది మూసీ నది. తెలంగాణలో అత్యంత కాలుష్యపూరితమైన నది మూసీ నది. మరొక పేరు ముచ్చుకుందా నది. ముచ్చుకుందా నది. హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డునే కలదు. హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డునే కలదు. ఇక కొన్ని నదులు వాటి మారు పేర్లు. కొన్ని నదులు వాటి మారు పేర్లు. నాగావళి, లాంగుల్యా నది, పెన్నా నది, పినాకిని నది, దిండి నది, మీనాంబరం, మూసీ నది, ముచ్చుకుందా నది, మచ్చకుండల నది, బ్రహ్మపుత్ర, భారతదేశపు ఎరుపు నది, భారతదేశపు ఎరుపు నది, గోదావరి, ఇండియన్ రైన్ రివర్, సింధు నది, లయన్ మౌత్ రివర్. సింధు నదికి మారు పేరు లయన్ మౌత్ రివర్. అదేవిధంగా గోదావరి నదిని కవుల నది, పోయట్ రివర్ అని పిలుస్తాం. కృష్ణా నదిని శిల్పుల నది అంటాం. మహానదిని మహాదాయిని అని పిలుస్తాం. నర్మదా నదిని మార్బుల్ రివర్ అంటాం. తపతీ నదిని నర్మదా నది యొక్క దాసి నది మరియు చెలికత్తె నది మరియు కవల నది అని పిలుస్తాం. చాలాసార్లు ఇది ఎగ్జామ్లో రిపీట్ చేయడం జరిగింది. నర్మదా నది యొక్క దాసి నది తపతీ నది, నర్మదా నది యొక్క చెలికత్తె నది తపతీ నదిని ఆ విధంగా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక కొన్ని చిన్న నదులు వాటి జన్మస్థానాలు తీసుకుంటే తుంగభద్ర నది, వరాహకొండలు, కర్ణాటక. పెన్నా నది, నందిదుర్గ కొండలు, కర్ణాటక. స్వర్ణముఖి నది, చంద్రగిరి గుట్టలు, చిత్తూరు. మూసీ నది, అనంతగిరి గుట్టలు, రంగారెడ్డి. దిండి నది, షాబాద్ గుట్టలు, మహబూబ్ నగర్. మంజీరా నది, బాలాఘట్ కొండలు, మహారాష్ట్ర. వంశధార నది, జైపూర్ కొండలు, ఒడిస్సా. నాగావళి నది, రాయగఢ్ కొండలు, ఒడిస్సా. సరస్సులను అధ్యయనం చేయు శాస్త్రాన్ని లిమ్నాలజీ అని పిలుస్తాం. సరస్సులను అధ్యయనం చేయు శాస్త్రాన్ని లిమ్నాలజీ అంటాం. జమ్మూ కాశ్మీర్ను సరస్సుల రాష్ట్రం, లేక్ స్టేట్ ఆఫ్ ఇండియా జమ్మూ కాశ్మీర్, లేక్ సిటీ ఆఫ్ ఇండియా ఉదయ్పూర్, లేక్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా నైనిటాల్, ల్యాండ్ ఆఫ్ 1000 lakes ఫిన్లాండ్, ఫ్లవర్ లేక్స్, సరస్సుల పుష్పాల సరస్సు దాల్ లేక్, శ్రీనగర్. ఇండియాలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సంబార్ సరస్సు. ఇండియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు. దేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు వెంబనాడు, కేరళ. దేశంలో పొడవైన ఉప్పు నీటి సరస్సు వెంబనాడు, కేరళ. ఉత్తరాఖండ్లోని సరస్సులను టాల్ అని పిలుస్తాం. ల్యాండ్ ఆఫ్ 1000 lakes ఫిన్లాండ్. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు
కాస్పియన్ సరస్సు, దీన్ని కాస్పియన్ సముద్రం అని కూడా పిలుస్తాం. ఇది ఇరాన్, కజకిస్తాన్, తుర్కమిస్తాన్, రష్యాల మధ్య కలదు. దీని విస్తీర్ణం అప్రాక్సిమేట్లీ 3,70,000 చదరపు కిలోమీటర్లు. 3,70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటుంది. ప్రపంచంలో పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. పెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు. ఇది అమెరికా, కెనడాల మధ్య కలదు. అమెరికా, కెనడాల మధ్య కలదు. దీని విస్తీర్ణం అప్రాక్సిమేట్లీ 82,100 చదరపు కిలోమీటర్లు. 82,100 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ప్రపంచంలో ఎత్తైన సరస్సు టీటీకా సరస్సు. ప్రపంచంలో ఎత్తైన సరస్సు టీటీకా సరస్సు. ఇది దక్షిణ అమెరికా ఖండంలో అండీస్ పర్వతాలలో పెరు, బొలీవియా దేశాల మధ్య కలదు. పెరు, బొలీవియా దేశాల మధ్య కలదు. ఇది సముద్ర మట్టం నుంచి 4,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. 4,000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది జ్వాలాబిలా సరస్సు. జ్వాలాబిలా సరస్సు. ఈ సరస్సులో 40 నదులు కలుస్తున్నవి. 40 నదులు కలుస్తున్నవి. ప్రపంచంలో ఎత్తైన సరస్సు, నౌకాయానానికి అనుకూలంగా ఉన్న సరస్సు. ప్రపంచంలో ఎత్తైన సరస్సు, నౌకాయానానికి అనుకూలంగా ఉన్న సరస్సు టీటీకా. టీటీకా బిట్వీన్ పెరు అండ్ బొలీవియా. పెరు అండ్ బొలీవియా దేశాల మధ్య కలదు. ప్రపంచంలో లోతైన సరస్సు లేక్ బైకల్. బైకల్ సరస్సు సైబీరియాలో కలదు. సైబీరియా అనేది ప్రపంచంలో అతిపెద్ద శీతల ఎడారి. ఇది రష్యాలో ఉంటుంది. దీని లోతు 1722 మీటర్ లోతు. 1722 మీటర్ డెప్త్. బైకల్ సరస్సు. బైకల్ సరస్సు. భారతదేశంలో ఎత్తైన సరస్సు చోలాము. చోలాము సిక్కింలో కలదు. దీని ఎత్తు, సగటు ఎత్తు 3,500 మీటర్లు. 3,500 మీటర్లు చోలాము. ఇది ఉత్తర సిక్కింలో ఉంటుంది. భారతదేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు. కృత్రిమ సరస్సు అంటే ఒక నదిపైన ప్రాజెక్టు నిర్మించినప్పుడు, ఒక నదిపైన ప్రాజెక్ట్ నిర్మించినప్పుడు పెద్ద మొత్తంలో జలాలు నిల్వ ఉండడం జరుగుతుంది. వాటినే కృత్రిమ సరస్సులు అంటాం. దేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. దీన్ని రిహండ్ నది పైన ప్రాజెక్టు నిర్మించడం వల్ల ఏర్పడ్డ సరస్సు పేరే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. దేశంలో అతిపెద్ద కృత్రిమ సరస్సు, దేశంలో అతిపెద్ద కృత్రిమ రెండవ కృత్రిమ సరస్సు ఇది సట్లెజ్ నది పైన బాక్రా డ్యామ్ నిర్మించడం వల్ల ఏర్పడ్డదే గోవింద్ సాగర్. గోవింద్ సాగర్. బాక్రానంగల్ డ్యామ్ వెనుక సట్లెజ్ నదిలో 88 కిలోమీటర్ల పొడవుతో 8 కిలోమీటర్ల వెడల్పుతో నీటిని నిల్వ ఉండడం జరుగుతుంది. రెండవ అతిపెద్ద కృత్రిమ సరస్సు గోవింద్ సాగర్. సో చిలుకా సరస్సు ఒడిస్సాలో కలదు. చిలుకా సరస్సు ఒడిస్సాలో ఉంటుంది. సంబార్ లేక్ ఇది రాజస్థాన్లో ఉంటుంది. దేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సంబార్. చిలుకా సరస్సు ఇది కూడా ఉప్పు నీటి సరస్సే. ఒరిస్సా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది.